అండి. లాస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ వ్లాగ్. మేము మంత్రాలయంకి వెళ్ళాము. దానికన్నా ముందు పంచముఖి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. దానికి సంబంధించిన వీడియో లాస్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరిపోయాం మంత్రాలయంకి. యాక్చువల్లీ మంత్రాలయంకి ఎందుకు వెళ్తున్నాము అంటే మా బుడ్డోడికి వెంట్రుకలు తీయించడానికి. చిన్నపిల్లలకి దేవుడి సమక్షంలో వెంట్రుకలు తీస్తే మంచిది అని అంటారు కదా. సో అందుకని చెప్పి మంత్రాలయంకి బయలుదేరాము. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుండిందో కదా వ్యూ. అసలు పక్కనే రివర్, ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం కిర్రాక్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అంత బాగుండింది ఈ ప్లేస్ అయితే. ఇంకా కార్లో వెళ్తూ అలా వ్యూ చూసుకుంటూ పోతూ ఉంటే జర్నీ అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా దారిలో చాలా చెరుకు రసం బండ్లు మనకు కనిపిస్తాయి. ఆపేసి మేము చెరుకు రసం కూడా తాగేసాము. కాస్త ఎండ ఎక్కువగానే ఉండింది. అయితే దారి నిండా చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ టెంపుల్సే కాదు, ఇలా మసీద్ అలాంటివి కూడా మస్తు కనిపిస్తాయి మనకైతే. మంచి మంచి విగ్రహాలు కూడా రోడ్డుకి రెండు వైపులా బాగా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుండిందో కదా విగ్రహం. అసలు మాకు ఆపి దగ్గరికి వెళ్ళేంత టైం లేకుండింది. సో డైరెక్ట్గా మేము మంత్రాలయంకే వెళ్ళిపోయాము. ఇంకా మేము వెళ్ళిన రోజు రష్ బాగానే ఉండింది. వెహికల్స్ మేము చాలా దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ అయితే లోపలికి బయలుదేరాము. దారిలో ఇలాంటి పీచు మిఠాయిలు చూసినప్పుడు మనం చిన్నప్పుడు తిన్నవి గుర్తొస్తాయి కదా. ఇంకా బొమ్మల షాప్స్ అవన్నీ చాలా కనిపిస్తాయి మనకు. రష్ చాలా ఉందని చెప్పా కదా, ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది. ఈ ప్రపంచంలో మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మంత్రాలయం అనే చెప్పాలి. నాకైతే అక్కడ ఎంత రష్ ఉన్నా సరే వెళ్ళేసి వచ్చా అంటే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మోస్ట్లీ ఎక్కడికైనా ఏ టెంపుల్కైనా వెళ్ళడానికి ప్రిఫర్ చేయాలి అంటే మంత్రాలయం అనే చెప్తాను నేను. మాకు దగ్గర అట్ ద సేమ్ టైం బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. ఏంటో అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఈ ప్లేస్లో. మనం ఇక్కడ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి మొత్తం ఈ చుట్టూ పెయింటింగ్స్, అక్కడ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇంకా వేరు దేవుళ్ళ గురించి చాలా బాగా చెప్తారు. ఇదిగోండి ముగ్గులు వేసేవి ఎంత బాగున్నాయి కదా. అక్కడ నుంచి మేమైతే రివర్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే వెంట్రుకలు తీసేది అక్కడే కాబట్టి. రివర్ దగ్గరికి వెళ్ళే ప్లేస్లో కూడా మనకు చాలా షాప్సే కనిపిస్తాయి. రివర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ వాడి వెంట్రుకలు తీసే ప్రోగ్రామ్కి సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాం. అంటే కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చి పెట్టుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. కొంచెం ఇబ్బంది పడ్డాడు, బట్ అయినా సరే తీయించుకున్నాడు వాడైతే వెంట్రుకలు. యాక్చువల్లీ గుండెం చేయించలేదు, మేము జస్ట్ వెంట్రుకలు మాత్రమే ఇచ్చి వచ్చాము. దేవుడి దగ్గర ఇస్తే మంచిది కదా చిన్నపిల్లలది, అందుకే ఇచ్చేసి వచ్చామన్నమాట. ఈ వెంట్రుకలు తీసేది మేనమామ కాబట్టి మా ఆయన అయితే తీశాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి తీస్తుంటే. మేము బాగానే తంటాలు పడి వాడిని అలా కుదురుగా కూర్చోబెట్టవసామన్నమాట. అప్పటికి వాడికి ఐ థింక్ 9 months అలా ఉంటుంది. అలా తీసిన వెంట్రుకల్ని మనమైతే వాటిని దాచుకోవాలి. అలా దాచుకుంటే మంచిదంట. అంటే పుట్టు వెంట్రుకలు కదా, దాచుకుంటే మంచిది అని చెప్తారు. ఇంకా ఆ వెంట్రుకలు తీసేదైతే అయిపోయింది. అక్కడ నుంచి మేమైతే రివర్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి, మొక్కేసేయండి అమ్మవారిని. అక్కడికి వెళ్ళేసి వాడికి స్నానం అట్లా చేయిద్దాము అనుకున్నాము. వాటర్ కోసం అని చెప్పి పక్కన ట్యాప్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వాడికి స్నానం అయితే చేయించాము. స్నానం చేస్తుంటే మాత్రం బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడికి మంచిగా కూల్గా అనిపించింది అనమాట బాడీకి, అందుకే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత బట్టలు వేయించాము వాడి కోసం అని చెప్పి. వైట్ షర్ట్ అవి తీసుకుని వచ్చారు, అవే వేయించాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. మనకి స్టార్టింగ్లో అమ్మవారు ఉంటారు కదా, అక్కడ మొక్కేసాము. చూడండి ఇక్కడ అమ్మవారు. ఇంకా తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళి రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నాము. అక్కడ వీడియోస్, ఫొటోస్ అలా ఉండవు కదా, అదంతా ఏం క్లిప్స్ తీసుకోలేదు. తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా మేమైతే అన్నదానం దగ్గరికి వెళ్ళిపోయాము. అన్నదానం ఉంటుందండి, అసలు చాలా బాగుంటుంది.
ఇక్కడికి వచ్చాక ఇది మిస్ అయిపోయామంటే అసలు ఇంకా అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పాలి. అంత బాగుంటుంది ఫుడ్. అసలు మిస్ కాకండి, ఎనీ టైం ఉంటుంది మనకి ఇక్కడ ఫుడ్ అయితే. ఫుడ్ దగ్గర కూడా జనాలు చాలానే ఉన్నారండి. ఇంకా బట్ అయినా సరే ఏదోలా మేమైతే ఫుడ్ తీసేసుకున్నాము. దద్దోజనం పెట్టారు, అన్నం, పప్పు, చట్నీ, సాంబార్ అయితే పెట్టారు మనకు. కాకపోతే ఇక్కడ అన్నీ చప్పగానే ఉంటాయి, ఎందుకంటే బ్రాహ్మిన్స్ చేస్తారు కదా, వాళ్ళు మోస్ట్లీ చప్పగానే ప్రిఫర్ చేస్తారు. సో మనకు అక్కడ ఇది నచ్చే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఇక నచ్చని వాళ్ళ గురించి మనకు సంబంధం లేదు. ఇంకా తినేసి అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము, బయటికి అయితే వచ్చేసాము. మనకు బయటకు వచ్చాక టెంపుల్ బయట చూస్తే చాలా ఫంక్షన్ హాల్స్ కనిపిస్తాయి, అదే కళ్యాణ మండపాలు. ఆ తర్వాత టైం అయితే ఈవినింగ్ 3:34 అలా అయింది. ఇంకా మేమైతే ఊరికైతే బయలుదేరిపోయాము. ఇంకా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో ఈ మంత్రాలయం. నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి, ఆ ఫీల్ ఖచ్చితంగా పొందుతారని చెప్తాను నేనైతే. ఇదండి మన వ్లాగ్. మీరు మంత్రాలయంకి వెళ్ళే కన్నా ముందు కంపల్సరీగా విజిట్ చేయాల్సింది పంచముఖి టెంపుల్. కాబట్టి ఫస్ట్ అది విజిట్ చేశాకే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.